వందల కిలోమీటర్ల ప్రయాణం నెత్తెంటికలు ఇచ్చిగా క్యూ లైన్లకు పోతే గంటలు కాదు రోజు కూడా పట్టొచ్చు. అంత దూరం పోయి సామిని చూడంగానే గా బాధ అంతా మర్చిపోతారుల్లా. తుర్తిగా భోజనం చేసుకొని కమ్మటి లడ్డూలు తీసుకొని ఇంటి తొవ్వబడతారు. జరంత అటు ఇటుగా అన్ని గుళ్ళ కాడ గిట్లనే ఉంటది. కానీ ఏడలేని సౌలతి ఇగో గీ గుడి కాడొచ్చేటట్టుందబ్బా. ఎంకన్న భక్తులకు ఇన్సూరెన్స్ ఆలోచన చేస్తుర్రబ్బా గుడోళ్ళు. దర్శనానికి వచ్చినోళ్లకు గట్లనేమన్నైతే అంత టీటీడీ ఆఫీసర్లే చూసుకుంటారు. మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తొక్కిసలాటై 6 పానాలు పోతే వాళ్ళకు మంచిగానే ఆసరైనరు. ఘాట్ రోడ్ల మీద టక్కర్లు, నడకతోవల అడవి జంతువుల అటాకు, క్యూ లైన్లలా తోపులాటలు కావట్టే. కొందరికి కొండ మీదనే గుండెపోటు రావట్టే. సొంటోళ్లకు అక్కెరొస్తదని బీమా చేయాలని చూస్తాన్రు. తిరుమలలా ఎవలన్నా కాలం చేస్తే 3 లక్షలు ఇస్తున్నారు. ఎంకన్న దర్శనం కోసం దినం 70,000 కాంచి 1,00,000 మంది రావట్టే. నిన్నొక్కనాడే 5,30,00,000 గల్లల వడ్డాయంటే చూడుర్రిగా. తక్కువల తక్కువ 3 కోట్లు. ఇట్లా భక్తులు నిలువుదోపిడిచ్చుకుంటుంటే వాళ్ళ కోసం సవలతులిగిన వెంచాలే కదా మరి. కానీ ఇంత మందికి ఇన్సూరెన్స్ చేసుడు అయ్యే పనేనా అనేది ఓ డౌటు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకదారులు, ఘాట్ రోడ్డు ఇట్లా 3 తొవ్వలెంట తిరుమలకస్తారు. 3 జాగల్లా అందరి పేర్లు, అడ్రస్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలు రాసుకుంటానికి మస్తు టైం పడుతుందాయే. అయితే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేటోళ్లకు, రికమెండేషన్ లెటర్లు తెచ్చేటోళ్లకు, టైం స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్లకు ఏదో ఒక ఆధారం ఉంటది. కానీ ఉచిత సర్వదర్శనం క్యూ లైన్ లో వచ్చేటోళ్ల కాడ ఆధార్ కార్డు సుతుండది. మరి వీళ్ళందరికీ ఎట్లా బీమా చేయాలనే చర్చలు నడుస్తున్నాయట. టెక్నాలజీ మస్తు డెవలప్ అయింది. గట్టిగా అనుకోండి సార్లు, పక్కా అవుతుంది.